విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మన కంపెనీ వ్యవహారాలు చాలా కాన్ఫిడెన్షియల్గా ఉండేలా చూడాలి. ఆఫీసులో కీ పోస్టుల్లో బయట వాళ్ళకన్నా మనవాళ్ళు ఉంటేనే మంచిదనిపిస్తుంది. అంచేత సంధ్యకు వింగ్ అప్పచెబుదాం అనుకుంటున్నాను. మీరేమంటారు? దాందే ఉంది, అలాగే చేద్దాం. అదేంటమ్మా, ఓ పక్క గైస్ అండ్ గర్ల్స్, మరో పక్క ట్రస్ట్, ఈ రెండింటితో క్షణం తీరిక లేకుండా ఉంది కదమ్మా సంధ్య. నిజమే దీపక్, కానీ ఈ పరిస్థితిలో సంధ్య అవసరం ఇక్కడ ఎక్కువగా ఉంది. గైస్ అండ్ గర్ల్స్ గురించి వర్రీ లేదు, అది వినోద్ చూసుకుంటున్నాడు. ట్రస్ట్ విషయం ఆలోచించాలి. ఓ పని చేద్దామమ్మా, భార్గవ్ కూడా చదువుకుంది, ఆఫీస్ వర్క్లో అనుభవం ఉంది. అంచేత ట్రస్ట్ పనులు భార్గవ్కి అప్పచెప్తే ఎలా ఉంటుంది? వెరీ గుడ్, మంచి ఐడియా. ఏమంటావు లక్ష్మి? అవును, నేను భార్గవి సంగతే మర్చిపోయాను. అలాగే చేద్దాం. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు అంత సీరియస్గా చదువుతున్నారేంటి? నేను చదవడం లేదు కావేరి, తిలక్ చదివిస్తున్నాడు. ఇదిగో విను. అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోతున్నారు. జలజలమని కురిసింది వాన, జాలువారింది అమృతపు సోన. దోసిళ్లతో తాగి తిరిగి వచ్చాను, దుఃఖాన్ని చావుని వెళ్ళిపోమన్నాను. మొత్తానికి తిలక్ గారు మీకు ధైర్యాన్ని నూరిపోశారన్నమాట. నిజమే కావేరి, కవిత్వము ఓ తపస్సు, నిరాశ నుండి మేలుకొలిపే ఉషస్సు. మనసులో ఏదో భావం మెదలాలి, ఆ భావం అందమైన భాషను తొడుక్కొని అక్షరాల్లో ఒదిగిపోవాలి. ఇంకే, మీరు కలం పట్టచ్చు. వద్దులే కావేరి, నా అవిటితనం అక్షరాల్లో తొంగి చూస్తే ప్రమాదం. మీలో అదొక్కటే నాకు నచ్చదు. అసలు ఆ ఆలోచనే తప్పు. నిజంగా మనసు స్పందించి భావాలు ఉప్పొంగితే ఏ అవిటితనం అడ్డురాదు. సర్లేండి, ఈ పుస్తకం కాసేపు పక్కన పెట్టి మన జీవిత కావ్యంలో కొద్దాం. టాబ్లెట్లు వేసుకున్నారా? వేసుకోకపోతే నువ్వు ఊరుకోగా. పోన్లేండి, ఆ మాత్రం భయం ఉంది చాలు. ఏమైనా రోజు కన్నా ఇవాళ మీరు కాస్త ఉత్సాహంగా ఉన్నారు. రోజులా శూన్యంలోకి చూస్తూ కూర్చోక చక్కగా పుస్తకం చదువుతూ కనిపించారు. రోజూ ఇలానే ఉండొచ్చుగా. నేను ఇవాళ ఉత్సాహంగా ఉండడానికి కారణం ఉంది కావేరి. ఏమిటో ఆ కారణం నాకు చెప్పకూడదా? ఈ రోజు మన ఇంటికి దీపక్ గారు వచ్చారు. దీపక్ గారా? ఆయనెవరు? ఎవరింటి కావేరి? నా ఆపరేషన్కి డబ్బు సాయం చేశారే, ఎలిజబెత్ ట్రస్ట్ లక్ష్మీదేవి గారు, ఆవిడ కొడుకు దీపక్. ఎంత మంచి మనిషో తెలుసా? అంత డబ్బున్న మనిషికి కొంచెం కూడా గర్వం లేదు. ఎంతో అభిమానంగా సొంత మనిషిలా మాట్లాడాడు. నీకు మంచి ఉద్యోగం చూస్తానన్నాడు. నన్ను అనవసరంగా డిప్రెస్ అవ్వద్దని, నా కాలు తప్పకుండా బాగుపడుతుందని, మన ఇద్దరం మళ్ళీ ఆనందంగా ఉంటామని ఎంతో ఎంకరేజింగ్గా మాట్లాడాడు. అతని మాటలు వింటుంటే జీవితం మీద నాలో మళ్ళీ ఆశలు చిగురించాయి. భవిష్యత్తు అందంగా కనపడుతోంది. మనిద్దరం సుఖంగా ఉండే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోంది. ఓ మోసగాడిని మంచి మనిషి అని, ఓ దుర్మార్గుడిని దేవుడని అనుకుంటున్నావు. ఎంత అమాయకుడివి సుధీర్. ఈ రకంగా నాకు దగ్గరవడం కోసం సుధీర్ వైపు నుండి నరుక్కొస్తున్నాడన్నమాట. ఏంటి కావేరి అంత ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఏం లేదు. భార్గవి, ఏంటత్తయ్యా? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి, కూర్చో. ఎలిజబెత్ ట్రస్ట్ గురించి నువ్వు వినే ఉంటావు. ఆ ట్రస్ట్ విలియమ్స్ గారు ప్రారంభించి చనిపోయే ముందు మీరు మేనేజింగ్ ట్రస్టీగా ఉండేలా సంజయ్ పేరుని రాశారని విన్నాను. ప్రస్తుతం ట్రస్ట్ యాక్టివిటీస్ అన్ని సంజయ్ చూస్తుందని తెలుసు. ఆ విషయం చెప్పడానికే పిలిచాను. ఇక నుంచి సంజయ్కు బదులుగా ట్రస్ట్ బాధ్యతలన్నీ నువ్వు తీసుకోవాలి. ఏమిటి భార్గవి ఆలోచిస్తున్నావు? ఒక్కసారిగా అంత పెద్ద బాధ్యత
నాకెందుకు అత్తయ్య? ఇంటి పనులు చేసుకుంటూ ఇలా ఉంటే హాయిగా ఉంది నాకు. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నాళ్ళు చేశాను. ఇప్పుడు అవసరం లేదు కదా అత్తయ్య. అదేంటి భార్గవి ఎలా అంటావు? చదువుకున్న దానివి వంటింటికే పరిమితం అయిపోతే ఎలా? ఆ పనులు వేరే ఎవరైనా చూస్తారు. ట్రస్ట్ వ్యవహారాలు చూడ్డానికి చదువు కావాలి, ఆఫీసులో పనిచేసే అనుభవం కావాలి. ఆ రెండూ నీకున్నాయి. అందుచేత ట్రస్ట్ బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వహించగలవనే నమ్మకం నాకుంది. చూడు భార్గవి, అనాథల్ని అభాగ్యుల్ని ఆదుకోవడమే లక్ష్యంగా ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశారు విలియమ్స్ గారు. పేదవాళ్ల కష్టాలు కన్నీళ్లు తెలిసిన దానివి కాబట్టి నువ్వు ట్రస్ట్ కార్యక్రమాలకి మరింత న్యాయం చేయగలుగుతావు. ఇవన్నీ ఎలా ఉన్నా బాధల్లో ఉన్న వాళ్ళకి సాయం చేయగలిగానన్న సంతృప్తి నీకు మిగులుతుంది. ఏమంటావు? నేను చెప్పానని కాని నా మీదున్న గౌరవంతో గాని నువ్వు ఈ పని చెయ్యొద్దు. నా మాటల్లో నీకు నిజం ఉందనిపిస్తే, నిండు మనసుతో చేయాలనిపిస్తేనే చెయ్యి. ఏ విషయంలోనూ నేను నిన్ను బలవంతం చేయను. నిర్ణయం నీ ఇష్టానికే వదిలేస్తున్నాను. మీరు చెప్పినట్టు 10 మందికి సహాయం చేసే అవకాశం ఎంతమందికి వస్తుంది అత్తయ్య? ఆ రకంగా నేను అదృష్టవంతురాల్నే. పేదరికం లోతులు చూసిన దాన్ని. తప్పకుండా నా చేతనైనంతలో ట్రస్ట్ని సక్రమంగా నిర్వహించే ప్రయత్నం చేస్తాను. చాలా సంతోషం భార్గవి. సంజయ్ వేరే పనుల్లో బిజీ అయిపోయి ట్రస్ట్కి ఎక్కువ టైం స్పేర్ చేయలేకపోతుంది. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నావు కనుక ఇక ట్రస్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. తప్పకుండా నువ్వు దాన్ని మరింతగా డెవలప్ చేస్తావు, అందులో అనుమానమే లేదు. చాలా టైం అయినట్టుంది. గుడ్ నైట్. గుడ్ నైట్. సార్, ఇక్కడ కావేరేని. అవును, మా దగ్గరే పనిచేస్తోంది. ఏం కావాలి? నేను లాటరీ ఏజెన్సీ నుంచి వచ్చాను. ఆవిడ మా దగ్గర ఓ లాటరీ టికెట్ కొన్నారు. నిన్ననే డ్రా తీసాం. అందులో ఫస్ట్ ప్రైజ్ 10 లక్షలు కావేరి గారికి వచ్చింది. అలాగా? అవును సార్, ఆ చెక్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. కావేరి, కావేరి! ఏంటి సార్? ఇంకేముందమ్మా, నీ జాతకం తిరిగిపోయింది. నీ కష్టాలన్నీ గట్టెక్కిపోయాయి. ఇక నుండి నువ్వు ఉదయం నుంచి సాయంత్రం దాకా కాళ్ళు లాగేసేలా నిలబడి ఈ సేల్స్ గర్ల్ ఉద్యోగం చేయక్కర్లేదు. మీ ఆయన కాల్ ఆపరేషన్కి కావాల్సిన డబ్బు కోసం వాళ్ల చుట్టూ వీళ్ల చుట్టూ తిరగనక్కర్లేదు. ఎవరినీ బతిమాలక్కర్లేదు. వెంటనే ఆపరేషన్ చేయించవచ్చు. మీరిద్దరూ సెటిల్ అయిపోయి హాయిగా ఆనందంగా గడపచ్చు. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. ఇందులో అర్థం కాకపోవటానికే ఉందమ్మా. లాటరీ టికెట్ కొన్నావటగా, అందులో నీకు 10 లక్షలు వచ్చాయి. ఆ చెక్కు నీకు ఇవ్వడానికే వచ్చారైనా. అవునమ్మా, ఇదిగో 10 లక్షల రూపాయల చెక్కు. మీరు వెంటనే ఎన్కాష్ చేసుకోవచ్చు. కావేరి, కష్టాలు కన్నీళ్ళని చెప్పి ఇన్నాళ్ళు తప్పించుకున్నావు. ఈసారి గ్రాండ్ గా పార్టీ ఇవ్వాల్సిందే. అవును, ఇవ్వాల్సిందే. ముందు ఈ విషయం మా ఆయనకి చెప్పాలి. తొందరగా ఆయనకు ఆపరేషన్ చేయించాలి. ఆపరేషన్ చేయిస్తే ఆయన మళ్ళీ నడవగలుగుతారు. ఆయనకి చెప్పాలి, ఆయనకి చెప్పాలి, ఆయనకి చెప్పాలి. ఏమండి? ఏమైంది కావేరి? ఏదైనా పీడకలు వచ్చిందా? పీడకల కాదండి, మంచి కలే వచ్చింది. అదేదో చెప్తే నేను సంతోషిస్తానుగా. నేను లాటరీ టికెట్ కొన్నానంట. కరెక్ట్గా ఆ నంబర్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందట. ఎంత అనుకున్నారు? 10 లక్షలు. నిజంగా ఆ 10 లక్షలు మనకే వచ్చుంటే మీ ఆపరేషన్ అయిపోయేది. మిగిలిన డబ్బుతో అపార్ట్మెంట్ కొనుక్కుని హాయిగా ఉండేవాళ్ళం కదండి. ఇంతలో మెలకు వచ్చేసింది. కలలో కూడా నా ఆపరేషన్ సంగతి మర్చిపో కావేరి. అదే నీ గొప్పతనం. నిద్దట్లో కూడా నన్ను ప్రేమించే భార్య దొరకడం నా అదృష్టం. అయినా ఆపరేషన్కి లాటరీ తగలాల్సిన అవసరం ఏముంది? ఎలిజబెత్ ట్రస్ట్ వాళ్ళు మళ్ళీ డబ్బిస్తానన్నారుగా. మాట్లాడేమేం కావేరి? అవును, ఇస్తా అన్నారుగా. వాళ్ళు డబ్బిస్తానన్నది మీ ఆపరేషన్ కోసం కాదు, ఎరవేసి నన్ను పట్టుకోవడం కోసం. ఈ విషయం మీకు ఎలా చెప్పగలను? నమస్కారం పరమేశ్వర. నువ్వా అండాళ్ళు? కూర్చో. ఈ మధ్యన కనపడ్డం మానేశావు, ఏమిటి విశేషాలు? ఒకటేమిటి పరమేశ్వర,
సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణుల్లాగా చలసాని లక్ష్మీదేవి కలిసి వాళ్ళ పేర్లు కలిసొచ్చేలాగా లక్ష్మీ మదన్ అని పెద్ద కంపెనీ పెట్టడం, టీవీల్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం అన్ని విశేషాలే. జీవితంలో పార్ట్నర్ అవబోతోందని కాబోలు బిజినెస్లో కూడా ఆ లక్ష్మీదేవిని పార్ట్నర్గా చేసుకున్నాడా చలసాని. అయినా ఏ మాట కామాట చెప్పుకోవాలి, బయటికి మామూలుగా కనిపిస్తుంది కానీ లక్ష్మీదేవి టీవీలో చూడ్డానికి ఎంత అందంగా ఉందో. ఆవిడ వయసు కూడా తెలియలేదు పరమేశ్వరా. కాబోయే భర్తతో కలిసి కంపెనీ పెట్టానని ఏమి టీవీ, ఏమి దర్జా, ఏమి దర్పం. పెళ్లి రిసెప్షన్లో కూర్చున్నట్టు ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారేమో, తెలియని వాళ్ళు మొగుడు పెళ్ళాలి అనుకున్నారు పరమేశ్వరా. ఇంకాపుదావో పరమేశ్వరా, లక్ష్మీదేవిని పొగడ్డానికి వస్తే నువ్వు ఇంక వెళ్ళొచ్చు. అంత కోపం ఎందుకు పరమేశ్వరా? నేనేమంత కాని మాట అన్నానని? చలసాని గారి పక్కన మహారాణిలా కూర్చోవలసిన మీ స్థానంలో ఆ లక్ష్మీదేవి కూర్చుందని గుండె తరుక్కుపోయి ఆ మాట అన్నాను గాని, లేకపోతే ఎందుకంటాను? వాళ్ళిద్దరినీ అలా చూసిన దగ్గర నుంచి మీకు జరిగిన అన్యాయమే గుర్తుకొచ్చి నా కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా కునుకు లేదు పరమేశ్వరా. పరాయిదాన్ని నేనే ఇంతలా బాధపడుతూ ఉంటే మాజీ భార్య పాపం మీరెంత బాధపడుతున్నారో అని చూడ్డానికి వస్తే పోమంటున్నారు. సరే వెళ్తాను పరమేశ్వరా. మీకు మరో ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను. మీరు వినే మూడ్లో లేరు. వస్తాను పరమేశ్వరా. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతానంట వెంటాండాళ్ళు. నువ్వు తప్ప నాకు కావాల్సిన వాళ్ళు ఎవరున్నారు చెప్పు. అంత మాట ఎందుకు పరమేశ్వరా? అయినా నేను మీకేం చేయగలిగాను? లక్ష్మీదేవి చలసాని గారి చేత కంపెనీ పెట్టించడం ఆపేయగలిగానా? టీవీలో ఇంటర్వ్యూ రాకుండా చేయగలిగానా? రేపు వాళ్ళ పెళ్లి జరగకుండా ఆపగలనా? సర్లే అండాళ్ళు, అవన్నీ ఎందుకు కానీ మరో విశేషం ఏదో చెప్తానన్నా, ఏమిటో చెప్పు. ఎందుకులేండి పరమేశ్వరా, ఏదో నోరూరుకోక చెప్పడం, మీ చేత నాలుగు అనిపించుకోవడం వద్దులేండి. మరోసారి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. నా మూడ్ బాగోకేదో అన్నాను, ఇప్పుడు బానే ఉంది, పర్వాలేదు చెప్పు అన్నాళ్ళు. చెప్పడానికి ఏముంది పరమేశ్వరా? విలియమ్స్ గారు ఆయన పెట్టిన ట్రస్ట్కి ఎంతో పవిత్రంగా ఎలిజబెత్ ట్రస్ట్ అని పేరు పెడితే, కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి అనే పద్యంలాగా మీరు చెడిపోయిందన్న భార్గవే ఆ ట్రస్ట్కి ఇన్ఛార్జ్ అయింది. ఏమిటి, భార్గవి ఎలిజబెత్ ట్రస్ట్కి ఇన్ఛార్జ్ అయిందా? అవును పరమేశ్వరా. కావాలని మీరు చీపమ్మన్న భార్గవికే లక్ష్మీదేవి ఆ ట్రస్ట్ అప్పచెప్పింది. అంటే మీకు బుద్ధి చెప్పడానికి ఆ పని చేసుంటుంది. ఎక్కడ ఎలిజబెత్ గారు, ఎక్కడ భార్గవి? అంతేలేండి, మీరు ఉత్తి పేపర్ టైగరేనని, ఊరికే అరుపులో కేకలు తప్ప మీరేమీ చేయలేరని లక్ష్మీదేవికి బాగా తెలుసు. అందుకే పవిత్రమైన మీ అమ్మగారి పేరున్న ట్రస్ట్కి ఓ పనికి మాలిన దాన్ని ఇన్ఛార్జింగ్ చేసింది. బస్ ఛార్జీలు ఎందుకున్నాను కానీ ఈ ఇన్ఛార్జీలేంటి పరమేశ్వరా? అది కూడా తెలీదా పరమేశ్వరా? అవునులే, నీకు చదవా సంధ్య, ఏం తెలుస్తుందిలే పాపం. నువ్వేదో పెద్ద బారుడు చదివేసి ఏటు కూడా పడుతున్నావో నాను చూస్తున్నాను కదా. అది ఆడుతో వెళ్ళిపోనాది, ఇది ఈడుతో వెళ్ళిపోనాది, దీని పోలీసులకి వెళ్ళిపోనారు, దాని కోర్టు కట్టుకు వెళ్ళిపోనారు, వాళ్ళిద్దరికి సంబంధం ఉంది, వీళ్ళిద్దరు ఇడిపోయారు అని పనికి మాటలు తప్ప ఆ నోటప్పుడు ఓ మంచి మాట వచ్చి సావదు కదా. ఇందుకేగా మీ చదువులు సట్టుబండ్లు. ఇంతకీ ఇన్ఛార్జ్ అంతా ఏటో నీకు తెలుసో తెలవదో అది చెప్పు. నాకు 3, మా ఆయన 6 డిగ్రీలున్నాయి. నాకు తెలియకపోవడం ఏమిటి పరమేశ్వరా? ఇన్ఛార్జ్ అంటే మొత్తం ట్రస్ట్ బాధ్యతలన్నీ భార్గవే చూసుకుంటుందన్నమాట. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఆ ట్రస్ట్ యజమానురాలు భార్గవే. అదా సంగతి. అంతే, లచ్చిందేవి గారు భార్గవ గారికి టస్సు పనులు ఒప్పసెంపేశారన్నమాట. పోన్లేండి, పేదరికం నుంచి వచ్చింది కాబట్టి భార్గవమ్మకి జనాలు కట్టాలు సుఖాలు తెలుస్తాయి. అంచేత టస్సు పనులు చక్కగా చేసుకెళ్ళిపోద్ది. మీలాగా పట్టు చీరలు కట్టి పాడుకోబులు చెప్పేవాళ్ళకంతే ఆయమ్మే నయం కదా. లచ్చిందేవి గారు ఆలోచించి ఓ మంచి పని చేశారు. దానికెందుకు మీరు ఇలా గుంజుకొని గిలగిల ఆడిపోతున్నారా? చూసారా పరమేశ్వరా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. మీ ఇంట్లో తింటూ ఉండడం, ఆ లక్ష్మీదేవిని పొగుడుతూ ఉండడం నూకాలకి బాగా అలవాటైపోయింది. మీరేమో పట్టించుకోరు. ఏటి అట్టించుకునేది కాల. అసలు ఆ టౌస్ పనులు ఇల్లీస్ గారు కూతురైనందుకు మా అమ్మగారు చూడాలి. కానీ అలాంటి మంచి పనులు, దానాలు ధర్మాలు చేయటం మా అమ్మగారు పడవగందా. ఎంతసేపు ఎవరి కొమ్మకు అగ్గెట్టేద్దామా, ఎండు కాపురాలు కూల్చేద్దామా అని తప్ప కట్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేద్దామని ఆలోచన మా అమ్మగారికి నీకు కల్లో కూడా కలగదు కదా. ఇల్లీస్ గారు సంపాదించిన ఆస్తి కావాలి కానీ 10 మంది సాయం చేద్దామని ఆ బాబు పెట్టిన టౌస్ మాత్రం అక్కర్లేదు. దాన్ని బట్టే తెలిసిపోతుంది మీ బుద్ధులు ఎలాంటియో. ఇంకా నయం, ఆ టస్సు మీ చేతికి వచ్చింది కాదు,
గుడిని గుళ్ళో లింగాన్ని మింగేసినట్టు ఆ డబ్బు కూడా ఎవ్వులకి తక్కకుండా సడి సప్పుడు లేకుండా మొత్తం మింగేసేవాళ్ళు. అయినా కూతురే ఉండి మా అమ్మగారు చెయ్యాల్సి పని ఎవలోకలు చేస్తున్నారు, 10 మందికి సాయం చేస్తున్నారు. అందుకు సంతోషించండి. మేడం, ఈ చెక్కుల మీద సంతకాలు చేయాలి. దేనికి సంబంధించినవి? బతకడానికి ఏ ఆధారం లేని వృద్ధులకి మహిళలకి నెల నెల ట్రస్ట్ తరపున జీవన వృత్తిలా కొంత డబ్బు పంపిస్తుంటాం మేడం. పూర్తి వివరాలు ఈ ఫైల్లో ఉన్నాయి మేడం. ఇవి కాక ఎలిజబెత్ ట్రస్ట్ యాక్టివిటీస్ ఇంకా ఏమేమి ఉన్నాయి? చాలా ఉన్నాయి మేడం. ఒక్క మాటలో చెప్పాలంటే మనది దీన జనోద్ధరణ, అనాథల్ని అభాగ్యుల్ని ఆదుకోవడం. కొడుకులు పట్టించుకోకుండా ఇంట్లో నుండి తగలేశారని, యాక్సిడెంట్ వల్ల ఉద్యోగం పోయి కుటుంబాన్ని పోషించలేకపోతున్నామని, ఆపరేషన్ ఖర్చులకు డబ్బు అవసరమని, ఇలా ఎంతోమంది సహాయం కోసం వస్తుంటారు మేడం. వచ్చిన వాళ్ళందరికీ సహాయం అందుతుందా? వాళ్ళ సమస్యలు నిజమైతే తప్పకుండా అందుతుంది మేడం. ముందుగా వాళ్ళ సమస్యలను పరిశీలించి ప్రయారిటీని బట్టి, ఫండ్స్ అవైలబిలిటీని బట్టి ట్రస్ట్ సహాయం చేస్తూ ఉంటుంది మేడం. ట్రస్ట్కి ఫండ్స్ బయట నుంచి కూడా వస్తాయా? చాలా వస్తాయి మేడం. విలియమ్స్ గారు కొంత మొత్తంతో ఈ ట్రస్ట్ స్టార్ట్ చేశారు. ఆయన చనిపోయాక లక్ష్మీదేవి గారు, సంజయ్ మేడం ఈ ట్రస్ట్ వ్యవహారాలు చూస్తున్నారు. ఇప్పుడు చెప్పిన వాటికి సంబంధించిన కరెస్పాండెన్స్ ఫైల్ ఇస్తే చదివి నేను ఒక అవగాహనకు వస్తాను. ఇదిగోండి మేడం. ఆ చెక్కు తీసుకోవడానికి ఎవరు రాలేదు మేడం. చెక్ తీసుకోవడానికి ఎవరు రాలేదా? అవును మేడం. ఈ మధ్య కావేరి అని ఒక ఆవిడ తన భర్త ఆపరేషన్ కోసం సహాయం కావాలంటే మేడం 25,000 శాంక్షన్ చేశారు. అది సరిపోలేదని మరింత సహాయం కావాలని ఆవిడ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్నారు. డాక్టర్ గారు రికమెండ్ చేయడంతో మేడం కూడా కన్విన్స్ అయ్యి ఆమె పరిస్థితికి జాలిపడి వెంటనే శాంక్షన్ చేశారు. అందుకనే చెక్కు కూడా రాసించాం. కానీ ఆవిడ మళ్ళీ రాలేదు, చెక్కు తీసుకోలేదు. అది అలానే ఉండిపోయింది. ఏమైందో కనుక్కుందామని దీపక్ గారు కూడా వెళ్ళారు. కానీ వాళ్ళెవరూ కలవలేదు. డబ్బంత అవసరమైనప్పుడు రాకుండా ఎలా ఉంటారు? ఏ పరిస్థితుల్లో రాలేకపోయారో? కావేరి కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉందా? లేదు మేడం. వాళ్ళని రికమెండ్ చేసిన డాక్టర్ గారి ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా? ఉంది మేడం. ఆ నంబర్ ఒకసారి చెప్పండి, నేను మాట్లాడతాను. 3397342 మేడం. నేను ఈ ఫైల్స్ అన్ని చెక్ చేసి సంతకాలు పెట్టేస్తాను. మీరు వెళ్ళి మీ పని చేసుకోండి. అలాగే మేడం. 3397342